ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి లభించే మద్దతు చూడలేకే దాడులకు పాల్పడుతున్నారని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త పిరియ సాయిరాజ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ బస్సు కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. జగన్ ని భౌతికంగా లేకుండా చేయడానికి ఆ పార్టీ నేతలు యత్నించడానికి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎవరెన్ని రకాలుగా ప్లాన్లు వేసినా మరోసారి కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పిరియ సాయిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు దాడి చేశారు. ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఇలాంటి అన్యాయం ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ఈ ప్రజలు ఐక్యత, ప్రజల ఆదరణ చూడలేక నిన్న దాడి చేశారు. ఒకటే వాళ్ళు గ్రహించాలి, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే 10,000 మంది కూడా వెళ్ళంత 10 రోజులు పడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి నిలబడినా 10 లక్షల మంది అక్కడ ఆ మీటింగ్ హాజరయ్యి అయినప్పుడు ఆ చూడలేక నిన్న దాడి చేశారు. ఎప్పుడైనా రాజకీయంగా ఎవరి పార్టీని అలా బలోపేతం చేయాలి, కానీ ఇలాంటి దాడులు చేయకూడదు. ఇది చాలా ఇబ్బందికరము. ఎలాగైతే రాష్ట్రాన్ని పరిపాలన ముఖ్యమంత్రి మీద దాడి చేయడం మంది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి మంచి పనులు కావని మేము ఖండిస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం కింద మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఎత్తున 5 కోట్ల మందికి ఒక దేవుడిగా కొలుస్తున్నటువంటి అటువంటి వ్యక్తిపైనే ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందంటే, మరి రేపు పొద్దున్న పొరపాటునో గ్రామపాటునో ఏమైనా తెలుగుదేశం పార్టీ కానీ పరిపాలనలోకి వస్తే వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఏ స్థాయిలోని పరాకాష్ఠకు చేరుతాయన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకుంటే ఒక్కసారి అర్థమవుతుంది. మరి ఎప్పుడైతే పరిపాలన ఇలా ఎండ్ అయ్యి ఎలక్షన్ కమిషన్లోకి ఎంటర్ అవగానే ఓ పక్క వాలంటీర్ వ్యవస్థని పక్కకు తీసివేయటం, మరోపక్క నేరుగా ఒక ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి ప్రయత్నం చేయటం, మరి ఇటువంటివన్నీ జరిగాయంటే రేపు పొద్దున్న రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ పొరపాటున ప్రభుత్వంలోకి వస్తే, ఆ కూటమి కానీ పొరపాటున ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఇంక ఎవరిని కూడా ప్రజల్ని బతకనీరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరికి కూడా అర్థమవుతుందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని